అందరికీ శనార్థులు. మంచిగున్నారా? ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బోటి సొరకాయ ఎలా వండాలో చూపిస్తాను చూడండి. బోటిని కొంచెం వేడి నీళ్ళు మసలబెట్టి అందులో వేసి శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న బోటిని మళ్ళీ కుక్కర్లో వేసి 4 విజిల్ వచ్చేసరికి ఉడకనివ్వాలి. సొరకాయని కూడా శుభ్రంగా తురుము తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి ఉల్లిగడ్డ వేసి ఉల్లిగడ్డ గోలంగానే 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. అలా మగ్గిన దానిలో ఉడకబెట్టిన బోటిని వేయాలి. ఇలా ఉడకబెట్టిన బోటిని వేసి కాసేపు ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. అందులో 1 టీ స్పూన్ పసుపు కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి. కాసేపు మగ్గిన తర్వాత అందులో ధనియా పౌడరు, కారము, సాల్టు వేయాలి. వేసి ఇంకా కాసేపు మగ్గనిచ్చి సొరకాయ ముక్కలు కూడా ఇందులోనే వేయాలి. ఇందులోనే వేసి సిమ్లో పెట్టుకొని మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఇలా సొరకాయ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుందండి బోటీను సొరకాయ. ఇది తెలంగాణ వాళ్ళకు చాలా ఇష్టంగా తింటారు. ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గిన తర్వాత సొరకాయ ముక్క ఉడికేంత వరకు చిన్న మంట మీదనే మగ్గనివ్వాలి. ఇలా సొరకాయ మొత్తం మగ్గిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని కాసేపు మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రైస్లో కానీ చపాతీలో కానీ ఈ కర్రీ చాలా బాగా ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీ వేల్పుల లక్ష్మి. సొరకాయ బోటి కర్రీ రెడీ.